అందరికీ నమస్కారం. మొన్ననే జేఈఈ మెయిన్స్ 2026 రిజల్ట్ రావటం జరిగింది. ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి రిజల్ట్ సెలబ్రేషన్ లో ఒక అబ్బాయి ప్రవర్తించినటువంటి తీరు, ఐ సపోజ్ అబ్బాయి 300కి 300 మార్క్స్ వచ్చినటువంటి అబ్బాయి, 100% వచ్చినటువంటి అబ్బాయి ప్రవర్తించినటువంటి తీరు, ఆ వీడియో చాలా వైరల్ అయింది. ఎందుకు వైరల్ అయింది? ఈ వీడియో మనకి ఏం తెలియచేస్తుంది? ఇలాంటి సంఘటనల నుంచి ప్రజలు, పబ్లిక్ ఏ విధంగా ఆలోచిస్తున్నారో అనేటువంటి దానికి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని చూద్దాం. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఆర్గనైజేషన్ ఏదైనా కానివ్వండి, మనకి ఇక్కడ ఆ సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటిది, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. చూశారు కదా వీడియో? ఇప్పుడు దీనికి సంబంధించి ప్రజలు, వ్యూవర్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు ఇది చూస్తే, we made a situation to compete with robots or AI which takes a lot of energy and cooling system and takes the data that we provide, and they don't have to worry about other things in life. One got too scared to live. ఇది ఒకరు వ్యక్తపరిచినటువంటి అభిప్రాయం. అంటే ఆ అబ్బాయి భయపడుతున్నాడు అంత విజయం సాధించిన అనేటువంటిది. ఇంకొక వ్యక్తి రాసినటువంటి, బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ వి లాస్ట్ ఎవ్రీథింగ్. అతనికి 300కి 300 వచ్చినాయి, కానీ కంప్లీట్ గా లైఫ్ ని ఈజ్ అనేబుల్ టు లివ్ అనేటువంటి విధంగా దాని అర్థం ఉంది. కొంతమంది, ఇండియా ఇస్ హైలీ పాపులేటెడ్, టూ క్రౌడెడ్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్, సో ఎవ్రీ వన్ ఈస్ ఫైటింగ్ ఫర్ సర్వైవల్. ఇంకొక అతి ముఖ్యమైనటువంటి కామెంట్, ఈ జస్ట్ ఫుల్ఫిల్డ్ his parents' dreams but destroyed himself. In India, it's very common. It's not their fault. Lot of parents in India don't know how to raise children, and they themselves don't know how to live happily. There is always comparison and status. అని ఒకరు. మరొక వ్యక్తి, you own the JE but not in the life. ఇంకొక అతను, it's a rat race not a race. సో ఈ విధంగా రకరకాల అభిప్రాయాలు వ్యక్తపరిచారు. మరొక ఆయన, is just shy. Most intelligent students have this body language worldwide. దీని నుంచి మనం నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నేచర్ ఉంటుంది. అతను షై ఫీల్ అవుతున్నాడు. చాలా మంది ఉంటారు అలాగని అతను ఈ లాస్ట్ ఎవ్రీథింగ్ అని ఎలా చెప్తారు అనేటువంటి ప్రశ్నించేటువంటి ఇంకొకటి. సో ఏదేమైనా ఈ కామెంట్స్, ఈ వీడియో మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యేటువంటిది, పిల్లలు రకరకాలుగా ఉంటారు. మరి అతను ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నాడు, అతను జనరల్ గా నేచర్ ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలియదు. కానీ మనం మాత్రం రకరకాల అభిప్రాయాలను మనం స్పెక్యులేట్ చేస్తూ ఉంటాం. సో బహుశా అతను షై ఉండొచ్చు. మరి దీంట్లో ఏదైనా మిస్ అయ్యామా అంటే, బహుశా అతను 300కి 300కు సంపాదించినటువంటి అబ్బాయి, మరి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 295 వచ్చినాయి, నాకన్నా ఇంకో కొంతమందికి 300కి 300 వచ్చినాయి అని బాధపడడానికి కూడా అక్కడ సందర్భం లేదు. మరి ఎందుకు? అతని నేచర్ అలా అయి ఉండొచ్చు, లేదా అతను మోర్ సోషలైజ్ పర్సన్ అయి ఉండకపోవచ్చు. సో ఏదేమైనా సరే, ర్యాంక్స్ వచ్చినా ర్యాంక్స్ రాకపోయినా సీరియస్ గా ఉండేటువంటి ప్రతి పిల్లవాడు కూడా ఎమోషనల్ గా వీక్ అవుతూ, మెంటల్ గా ఆ స్ట్రెంగ్త్ ని సంపాదించుకోకుండా తయారు చేస్తుంది సిస్టమ్ ఎక్కువ మందిని. అంటే నిజంగా ఈ ప్రిపరేషన్ లో అలాంటి సమస్య వచ్చినప్పుడు పట్టించుకునేటువంటి నాదుడు లేడు అనేటువంటిది సుస్పష్టం. పేరెంట్స్ కి 2 లక్షలు కట్టాం, 3 లక్షలు కట్టాం, 4 లక్షలు కట్టామని అనుకోవడం తప్ప, దానికి ఏ విధంగా సేఫ్ గార్డ్ చేయాలి అనేటువంటి వాళ్ళు లేరు. సేఫ్ గార్డ్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు అన్నెసెసరీగా ఇంటర్ఫీర్ అయ్యి పాడు చేసేటువంటి వాళ్ళు కొంత. సో మరి ఇక్కడ ప్రతి చోట కూడా అకాడమిక్ ఎక్సలెన్సే కాదు, ఫిజికల్ ఎక్సలెన్స్, ఎమోషనల్ ఎక్సలెన్స్, మెంటల్ ఎక్సలెన్స్, స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ కూడా కేర్ చేసేటువంటి విధంగా మన వ్యవస్థను తయారు చేయవలసిన అవసరం ఉంది అనేటువంటి నా అభిప్రాయం. మరి మీరందరూ ఏం చెబుతారు? నిస్సందేహంగా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మరీ ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్ లో దీని గురించి మరింత విస్తృతంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మన పిల్లల్ని సేఫ్ గార్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.